గం గణపతయే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధార స్తోత్రంలోని 17వ శ్లోకం. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగ మానసై స్త్వాం మురారి హృదయేశ్వరీం భజే. యత్ ఏ నీ యొక్క కటాక్ష సముపాసనా విధి కడగంటి చూపును కొలుచుట అన్నది కార్యము సేవకస్య భక్తునకు సకల అర్థ సంపద సర్వ వస్తువులను సంపదలను సంతనోతి చక్కగా కలిగించుచున్నావో తాం అటువంటి మురారి హృదయేశ్వరీం మురారి హృదయ ఈశ్వరీం మురవైరి ప్రాణేశ్వరి అగు త్వాం నిన్ను వచన అంగమానసై మాటల చేతను శరీరము చేతను హృదయము చేతను భజే భజించుచున్నాను సేవించుచున్నాను. ఓ లక్ష్మీదేవి, ఏ నీ కడగంటి చూపు ప్రసరించినచో నీ సేవకులకు భాగ్యములు కలుగును. అట్టి నిన్ను నిరంతరము త్రికరణ శుద్ధిగా సేవించుచున్నాను. ఏ దేవి యొక్క కటాక్ష సముపాసనమున సేవకులకు సకలార్థ సంపదలు లభించును. మురారి హృదయేశ్వరి అగు శ్రీలక్ష్మీదేవిని నిన్ను మనోవాకాయములచే త్రికరణ శుద్ధిగా సేవింతును. మహాలక్ష్మీదేవిని త్రికరణ శుద్ధిగా అనగా మనోవాకాయములతో భక్తిగా సేవించినచో అప్పుడు శ్రీదేవి కరుణాకటాక్షములు మనకు లభించును. ఇతరులపై ఈర్ష్య, అసూయ, ద్వేషము కలిగి మహాలక్ష్మిని ఉపాసన చేసినచో ఏ ఫలితము ఇవ్వదు. ఈ శ్లోకంలో వచనాంగ మానసే అనియు సేవకస్య సకలార్థ సంపద సంతనోతి ఇలా ఆచార్యులు వారు ఈ స్తోత్రంలో శ్రీదేవిని స్తుతించారు. శ్రీదేవి ఉపాసన వలన ఆదిలక్ష్మి సృష్టికి మూల స్వరూపిణిగా ఉంటుంది. ధాన్యలక్ష్మి జీవుల ప్రాణములను నిలుపుటకై ఆహార ఉత్పత్తులను భూమి నుండి పుట్టిస్తుంది. ధైర్యలక్ష్మి ధైర్యం, శౌర్యంలను ప్రసాదిస్తుంది. ఎన్ని ఉన్నా ధైర్యం లేనిచో మహాలక్ష్ములు అన్నీయు ఏ ఫలితములు మిగతా మహాలక్ష్ములు అన్నీయు ఏ ఫలితములు ఇవ్వలేవు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా. గజలక్ష్మి పశు సంపదను అనుగ్రహిస్తుంది. పాల ఉత్పత్తులు లేనిచో పిల్లలు ఎదగలేరు కదమ్మా. అటువంటి పాల ఉత్పత్తులను పశువుల ద్వారా గజలక్ష్మి ప్రసాదిస్తుంది. సంతాన లక్ష్మి సంతానం ద్వారా ప్రజలను వృద్ధి చేయిస్తుంది. విజయలక్ష్మి ఎన్ని లక్ష్ములు ఉన్నా విజయం సాధించకపోతే అవమానమే కదా. అందువలన విజయ రూపేణ విజయలక్ష్మిగా అనుగ్రహిస్తుంది. విద్యాలక్ష్మి విద్య లేని వారు వింత పశువు అన్నారు కదా. విద్య లేనిచో అజ్ఞానమే ప్రస్ఫురించి సంఘంలో గౌరవం కలుగదు. అందువలన సరస్వతీదేవి రూపంన విద్యాలక్ష్మిగా అనుగ్రహిస్తుంది. ధనలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది. ఇలా శ్రీమాత అష్టలక్ష్ముల రూపంలో కటాక్షములను ప్రసాదిస్తుంది. ఇలా అష్టలక్ష్ములు ఆధ్యాత్మిక, భౌతిక సంపద, వ్యవసాయ, రాచరిక,
జ్ఞాన, ధైర్య, సంతాన మరియు విజయం వంటివి శ్రీమాత అయిన శ్రీ మహాలక్ష్మి దేవి ద్వారా మనకి లభిస్తాయి అని ఈ శ్లోకం ద్వారా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. వీటిలో ఒక్కొక్క విభిన్న వ్యక్తీకరణలు ఒక్కొక్క దానిపై ఆధారపడి ఉన్నాయి. శ్రీ సూక్తంలో ఆయుష్మంతు కరోతు మాం అని ఫలాధ్యాయం చెబుతోంది. ఈ లక్ష్ములతో పాటు ఆయుష్ కూడా ఉండాలి కదా, ఆరోగ్యంగా కూడా ఉండాలని, మరియు సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్న మమ సర్వదా అని చివరిగా వేడుకుందాం, ప్రార్థిద్దాం. శ్రీ మహాలక్ష్మి నమః. శ్రీమాత్రే నమః.